దక్షిణ భారతదేశాన్ని తన నటనతో ఉర్రూతలూగించిన అతి ప్రసిద్ధిగాంచిన నటి సిల్క్ స్మిత గురించి చాలా మందికి తెలుసు. ఆమె ప్రపంచంలో తనకు కావాల్సిన సర్వం సంపాదించుకుంది, డబ్బు, పేరు, ఐశ్వర్యం. కానీ చివరకు ఆత్మహత్య చేసుకుని మరణించడం అందరికీ తెలిసిన విషయం. ఆమె చనిపోవడానికి చాలా కారణాలున్నా ఆమె తెలియచేసినటువంటి కొన్ని మాటల గురించి చాలా మంది చెప్తుంటారు. ప్రపంచంలో నాకు కావాల్సినవన్నీ కూడా నేను సంపాదించుకున్నాను, పేరు, ఐశ్వర్యం, డబ్బు అన్ని సంపాదించుకున్నాను. దీన్ని చూసి చాలా మంది నన్ను ప్రేమించనని చెప్పి నాకు దగ్గర అవుతుండేవారు, కానీ నన్నుగా ఎవరు కూడా ప్రేమించలేదు. చాలా మంది నా డబ్బు చూసి నా దగ్గరకు వచ్చేవారు, చాలా మంది ఆనందం చూసి నా దగ్గరకు వస్తుండేవారు, చాలా మంది తమ యొక్క లైంగిక కోరికలు తీర్చుకోవడానికి నా దగ్గరకు వచ్చి వారి అవసరం తీరిన తర్వాత నన్ను వదిలేసి వెళ్ళిపోతుండేవారు. చివరిగా నేను గ్రహించింది ఏంటంటే ఎవరు కూడా నన్నుగా ప్రేమించలేదు అనే విషయాన్ని ఆమె తెలియచెప్పడం చాలా మందికి తెలిసి ఉంటుంది. ప్రపంచంలో మనం చూసినట్లయితే ఈ ప్రపంచంలో ఏ ప్రేమ అయినా సరే కొంతకాలం మట్టిగా ఉండేది. కానీ దేవుని యొక్క ప్రేమను మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 14:1 పౌలు భక్తుడు చెప్తాడు, ప్రేమ కలిగి ఉన్నటకు ప్రయాసపడి. ఈ ప్రపంచంలో వాడుకుంటే నశించిపోయేది వస్తువు. ఈ ప్రపంచంలో ఏదైనా సరే వాడిపోతే నశించిపోతాయి. బట్ దేవుని యొక్క ప్రేమను మనం చూసినట్లయితే అది ఎప్పుడు కూడా చిరస్థాయిగా నిలిచేదైతే దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఈ ప్రపంచంలో మనం ఏది చూసినా ఎవరు చూసినా నిన్ను నన్ను కొంతకాలం మట్టిగే వారు ప్రేమించేవారు ఉంటారు. అందుకే వాక్యం చెప్తుంది, ప్రేమ కలిగి ఉన్నటకు ప్రయాసపడి. ప్రేమను చివరి వరకు కలిగే మనస్సును మనకు కలగాలని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. క్రీస్తు ఈ లోకానికి వచ్చి పాపిగా ప్రేమిస్తూ ఆయన ఎంతగానో పాపిని వెంటాడుతూ ప్రేమించినట్లుగా మనం చూడగలుగుతాం. ఒక వ్యక్తిని ప్రేమించి వదిలేయడం చాలా ఈజీ, కానీ ఆ ప్రేమను కాపాడుకోవడానికి వెంటాడడం అనేది చాలా కష్టం. క్రీస్తు ఒక పాపను ప్రేమించి పాపని రక్షించడానికి వెంటాడి ప్రేమించినట్లుగా మనం చూడగలుగుతాం, ప్రయాసపడి ప్రేమించినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఒక రిలేషన్షిప్ కాపాడుకోవాలంటే దాని వెనక భారం అనేది చాలా అవసరం. క్రీస్తు కూడా పాపిని రక్షించడానికి సిలువ భారం భరించి తన యొక్క ప్రాణాన్ని వెచ్చించి పాపిని ప్రేమించి పాపి కొరకు తన యొక్క రక్తాన్ని కాల్చినట్లుగా మనం చూడగలుగుతాం. నాకు తెలిసి ఇటువంటి ప్రేమ ప్రపంచంలో ఎవరు కూడా చూపించలేదు. ఈ ప్రపంచంలో నీ మీద ఎవరు ప్రేమ చూపించినా ఆ ప్రేమ కొద్ది కాలం మాత్రం ఉండేది. నిన్ను డబ్బు కోసం ప్రేమించేవారు నీ దగ్గర నుంచి డబ్బు తీసుకున్న తర్వాత నిన్ను ప్రేమించడం మానేస్తారు. నీ అందం కోసం ప్రేమించిన వారు నీ అందం నశించిపోయిన తర్వాత వారు నిన్ను ప్రేమించడం మానేస్తారు. నీ ఐశ్వర్యం చూసిన వారు నీ ఐశ్వర్యం నీ దగ్గర నుంచి పోయిన తర్వాత ప్రేమించడం మానేస్తారు. కానీ దేవుని ప్రేమ ఎల్లప్పుడూ కూడా శాశ్వతంగా నిలిచేది. కుష్ఠరోగిని ప్రేమించిన ప్రేమ, పాపిని ప్రేమించిన ప్రేమ, దొంగను ప్రేమించిన ప్రేమ, దాని మీద తిరుగుబాటు చేసిన వాళ్ళని ప్రేమించే ప్రేమ, దిస్ ఈస్ కాల్డ్ రియల్ లవ్. అందుకే పౌలు భక్తుడు అంటాడు, ప్రేమ కలిగి ఉండేటకు ప్రయాసపడి.